Hello friends, welcome back to my channel and welcome to Pondicherry. Come on, let's explore. Good morning and now we are in Pondi. మేము బెంగళూరు నుంచి పాండిచ్చేరికి బస్లో వచ్చాము అండ్ నౌ ఇట్స్ 5:30 AM. మేము డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అండ్ ఫైనల్లీ వి రీచ్ టు గ్రీక్ బే రిసార్ట్. 6:30 in the morning. ఇంకా క్యాబ్ దిగగానే నా కళ్ళన్నీ ఇట్టే ఉన్నాయి. పాపా సూపర్ అసలు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ లుక్ ఎట్ ద పూల్, రెస్టారెంట్, ఓ మై గాడ్, అండ్ బీచ్ యాక్సెస్ కూడా ఉంది. మనము ఎప్పుడైనా బీచ్కి వెళ్ళచ్చు అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ రిలాక్సేషన్ అనమాట. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. మేము ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాము. మాకైతే చాలా నచ్చింది. కొంచెం కాస్ట్లీనే, బట్ ఎక్కడికి వెళ్ళకుండా రూమ్లో ఉండిపోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది. మాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. బికాజ్ మేము గర్ల్స్ వెళ్ళాం కదా, సేఫ్టీ చూద్దామని చెప్పి మాకు కంఫర్ట్ లెవెల్లో ఉన్న రిసార్ట్ అయితే చూసాము. అండ్ దిస్ ఈస్ బెస్ట్ అనమాట, ది బెస్ట్. అండ్ ఇంకెందుకు లేటు, బీచ్లోకి వెళ్దాం రండి. ఇంక ఇక్కడ టీ ఆర్డర్ చేసాము. సో మేమైతే టీ బీచ్లో కూర్చొని తాగాలని ఫిక్స్ అయ్యాము. సో ఇంకా పదండి బీచ్కి. ఇంకా కాసేపు అలా బీచ్లో ఆడుకొని ఫ్రెష్ అప్ అయ్యి రాక్ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. రాక్ బీచ్కి వచ్చేసాము. రాంగ్ టైమింగ్కి వచ్చాము అనుకుంటా, బట్ 9 o'clock అయింది. బట్ స్టిల్ ఇట్స్ వెరీ హాట్ హియర్. ఇంకా ఆకలేస్తుంది. ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసుకుందాం బికాస్ వాల్కి మంచి ఆర్ట్స్ ఉన్నాయి. ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకైతే చాలా అంటే చాలా ఆకలేస్తుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వైట్ టౌన్కి వచ్చాము. సో వైట్ టౌన్లో మనకి మోస్ట్లీ కెఫైస్, బొటిక్స్, ఆర్ట్ గ్యాలరీస్, హోటల్స్ అట్లా ఉంటాయన్నమాట. ఫ్రెంచ్ బిల్డింగ్స్ అన్నీ. సో ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి ఫ్రెంచ్ ఫుడ్ తిందాం అనుకున్నాము. బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్, ఆ రోజు ఫ్రెంచ్ ఫుడ్ అవైలబుల్ లేదు. సౌత్ ఇండియన్ అయితే ఉంది, మీరు సౌత్ ఇండియన్ ఆర్డర్ చేసుకోండి, ఇడ్లీ సాంబార్ అని చెప్పారు. మాకైతే అది ఇంట్రెస్ట్ లేదు. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఒక నార్మల్ స్ట్రీట్ సైడ్ ఒక హోటల్, చిన్న హోటల్ అయితే కనిపించింది.
ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేద్దామని డిసైడ్ అయ్యాము. సో రెగ్యులర్గా మనం తినే ఇడ్లీ అది కన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి మేము వడ అండ్ ఇడియప్పం ఆర్డర్ చేసుకున్నాము. నేను లైఫ్లో ఫస్ట్ టైం తినడం ఇడియప్పం. ఇట్ వాస్ టూ గుడ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ స్ట్రీట్స్ కనిపించాయి. ఇక్కడ చూసారా చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం బికాస్ బిల్డింగ్స్ ఆర్ సో కలర్ఫుల్. అదొక వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో వాల్స్ అండ్ దట్ వైట్ ఫ్రేమ్డ్ విండోస్, దట్ బిల్డింగ్ అన్ని చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్ని హోటల్స్, బొటిక్స్, రెస్టారెంట్స్ గా కన్వర్ట్ చేసేసారు అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఫోటోగ్రఫీస్ అండ్ వీడియోస్. ఇంకా తర్వాత వి స్టార్టెడ్ టు పారడైజ్ బీచ్. చున్నంబర్ బోట్ హౌస్ అని చెప్పి అక్కడ బోట్లో తీసుకెళ్తారనమాట మనకి ఆ బీచ్కి. సో అక్కడ మనకి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే టికెట్ తీసుకున్నాము పెర్ హెడ్ 400 అనమాట బోటింగ్కి. సో మేము అక్కడి నుంచి ఇంకా బోట్లో వెళ్ళాము. బోట్ నుంచి దిగాక ఇగోండి పారడైజ్ బీచ్కి వచ్చాము. ఈ పారడైజ్ బీచ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ శాండ్ అండ్ క్లియర్ వాటర్ ఉంటుందని చెప్పారు. యాక్చువల్లీ ద టైమింగ్స్ ఈజ్ లైక్ మార్నింగ్ 8 to 5 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో అందుకే మధ్యలోనే రావాలి. చాలా ఎండగా ఉంది బట్ మేమైతే వచ్చేసాము. యాక్చువల్లీ మేము వీక్ డేస్ వెళ్ళాం కాబట్టి కొంచెం సైలెంట్ ఉంది. వీకెండ్స్ వెళ్తే అక్కడ అన్నీ ఓపెన్ చేస్తారు గేమ్స్ అన్నీ. సో చాలా అంటే చాలా బాగుంది. చాలా స్పేషియస్ ఉంది బీచ్. ఇట్స్ ఫుల్ ఆఫ్ శాండ్ అనమాట. ఇంకా మాకైతే చాలా నచ్చింది. కాసేపు ఆడుకున్నాం బట్ చాలా ఎండ వల్ల మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము బోట్లో. బాగా టైర్డ్ అయిపోయాం, డిహైడ్రేట్ అయిపోయాం. ఇంకా ఆకలేస్తుంది. ఇంకా రిసార్ట్కి వచ్చేసాము. వచ్చేసి దెన్ వీ హ్యాడ్ లంచ్ అండ్ వీ హ్యాడ్ ఎ నైస్ నాప్. ఒక 1 hour పడుకున్నాము. పడుకొని లేచేసి 5 o'clock అట్లా లేచాము. సో చాలా ఫ్రెష్ అనిపించింది లేవడం. చూస్తున్నా కానీ బయట వేడిగానే ఉంది. కేసీ అలవాటు the songs of joy we all can hear. Tweet, tweet, they're singing hello, chirp, chirp, a secret they know. Listen close, their voices so pure. What are they talking about? We're not quite sure. ఇంకా బీచ్లో కాసేపు ఆడుకొని వచ్చేసాం లోపలికి. బికాజ్ గేట్ క్లోజ్ చేసేసారు. 7 o'clock తర్వాత మనకి బీచ్ యాక్సెస్ లేదు. సో మనం అలా రూమ్లో అలా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇలా వాకింగ్ చేస్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది నైట్ వ్యూ, డిమ్ లైట్స్, ఎంత బాగుందంటే. నేను చూసారా ఈ ఆర్కిటెక్చర్ మూవీలో సెట్స్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అంటే రూమ్స్ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. సో మీరు టూ మెంబర్స్ అయితే చిన్న రూమ్, 4 అయితే పెద్దది అట్లా ఉంటుంది. ప్రైసెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి చెప్పాలంటే. బట్ ఇట్స్ వర్త్. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి అలా ఎంజాయ్ చేయొచ్చు. మా డిన్నర్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ లెమన్ సోడా తాగుతున్నాము. ఇంకా అంతే ఈరోజు. రేపటి ప్లాన్ ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. లెట్స్ సీ అండ్ అంటిల్ దెన్ గుడ్ నైట్. ఫస్ట్
Good morning. Second day in Pondi. So we are having tea. ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ వాటర్. Chutneys. Hey, what is this? Yeah, 1.5 అట్లా వేయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఫినిష్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ రూమ్ టూర్ చేయలేదు కదా, సో రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. సో ఇది మేము తీసుకున్న రూమ్. చూడండి చాలా బాగుంది అసలు. ఇది సోఫా కమ్ బెడ్ అండ్ మిర్రర్, ఇంకా కబోర్డ్స్ అండ్ వాష్రూమ్, టీవీ, చాలా బాగుంది. వాష్రూమ్ చూపిస్తా. ఈ రూమ్ వచ్చేసి 4 పీపుల్ ఉండొచ్చు. మేము ఇద్దరమే, బట్ మాకైతే ఇదే దొరికింది, సో మేము ఇదే తీసుకున్నాము. అండ్ బెడ్, సోఫా కమ్ బెడ్ కూడా కింద ఉంది కదా, సో 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. విండోలో వ్యూ చూడండి. లుక్ ఎట్ దిస్, the greenery, peace, nature. Oh my god, it's so beautiful. Look at this balcony. Beach కనిపిస్తుంది, ట్రీస్ కనిపిస్తున్నాయి, పూల్ కనిపిస్తుంది. సూపర్బ్ అసలు. Just relax in your cozy room. It's something for everyone. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇన్ కేస్ పాండీ వస్తే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. బికాజ్ ఇక్కడే ఉండి లోపల ఉండి మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే రూమ్లో ఉండడం అయితే చాలా ఇష్టం. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ గ్రీక్. ఇంకా కనిపించిన వాళ్ళందరికీ కొంచెం అడ్రస్ అడుగుతున్నాము, బికాస్ గూగుల్ మ్యాప్స్ అయితే యూస్ చేస్తున్నాము, కానీ గల్లీ గల్లీలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. బట్ అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, అందరూ బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ పాండీలో. లైమ్ సోడా. No puedo olvidarte, amor. Tus besos siguen ardiendo en mi piel. No puedo negarlo, mi amor. ఇంకా మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియం ఏంటో మండే క్లోజ్ అన్నమాట, సో అందుకే ట్యూస్డే వచ్చాము మ్యూజియం చూడడానికి. పర్లేదు, బాగానే ఉంది మ్యూజియం. ఏంటో అన్నీ
చాలా పురాతనమైన అన్నీ ఉన్నాయన్నమాట విగ్రహాలు. సో అన్నీ బ్రేక్ అయిపోయినట్టే ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్ షేప్లో అయితే లేదు. బట్ స్టిల్ ఇట్స్ నైస్. అక్కడ విష్ణుమూర్తి, నంది, గౌతమ్ బుద్ధ ఇలా చాలా కనెక్షన్ ఉన్నది ఇక్కడ. కొన్నిటికి హెడ్ లేదు, కొన్నిటికి బాడీ లేదు, అలా ఉన్నాయి. ఎప్పుడో చాలా బ్యాక్లో ఉన్నవన్నమాట ఇవన్నీ. ఇది లింగం. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్లీపింగ్లో ఉన్నట్టుంది. ఇంకా అది రిక్లైనింగ్ విష్ణు అన్నమాట, అనంత సాయి విష్ణు. దానికి లెగ్స్ లేవు. ఇది ఇంకా చాలా చాలా అంటే చాలా పాతవి. ఇది ఏదో 7th century ఎప్పుడో రాశారు. ఇట్స్ నైస్. ఇంకా లోపలేమో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, ఫర్నిచర్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ ఫ్రెంచ్ పీరియడ్లో ఉన్నవన్నమాట. సో ఇవన్నీ చాలా పాత కలెక్షన్. ఇంకా వెహికల్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతే, లోపల అన్నీ ఇలానే కనిపిస్తున్నాయి కదా, అట్లానే ఉన్నాయి. కొన్ని అయితే తీసాం, కొన్ని తీయలేదు పిక్చర్స్. సో అది దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తుండగా అక్కడే పాంప్లెట్స్ పంచుతున్నారు. ఒక అబ్బాయి వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పాంప్లెట్ అయితే ఇచ్చాడు మాకు. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బైక్ తీసుకున్నాం కదా, సో అక్కడ పాండీలో మనకి బైక్స్ ఇస్తారు, మనం రెంట్కి తీసుకోవాలి. అది వచ్చేసి లైక్ పర్ డే 400 అనుకుంటా. చాలా మంచి వెహికల్స్ అయితే ఇస్తాడు. వెస్పా ఇవన్నీ మనకు కావాల్సిన వెహికల్ అయితే మనకి ఇస్తాడు. మనం ఆటోలో వెళ్ళాలన్నా అవైలబుల్ ఉంటుంది. రోజంతా కలిపి ఎంతో 2000 ఓ సంథింగ్ అలా పే చేయాలన్నమాట. అక్కడ పాండీలో మనకి మంచిగా వెహికల్స్ అన్నీ బాగా సెట్ అవుతాయి, బెటర్ దాన్ క్యాబ్స్. బికాస్ క్యాబ్స్ చాలా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారనమాట. దానికంటే మనము ఇలా బైక్ తీసుకొని వెళ్ళిపోతేనే మనకి బెటర్ ఆప్షన్ అది నేను చెప్తున్నా. ఇంకా మేము ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. మేము ఇంకా వచ్చేసాము బోటింగ్కి. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కంపెనీ అనమాట. మేము వచ్చేసి పీవై బోట్స్ అండ్ అడ్వెంచర్స్ దగ్గరికి వచ్చాము. అండ్ వాళ్ళు మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్స్ చెప్పారు. అండ్ మాకు స్పెషల్గా మా ఇద్దరి కోసమే ఒక బోట్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ 10 మెంబర్స్కి అట్లా ఇస్తారనమాట బోట్. బట్ ఆ టైంలో ఎవరు రాలేదు, సో మా ఇద్దరికి వెంటనే బోట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పర్ హెడ్ 500 అనుకుంటా టికెట్. ఇంకా తీసుకెళ్లారనమాట, చాలా బాగా తీసుకెళ్లారు, చాలా సేఫ్గా తీసుకెళ్లారు. సో మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ట్రీస్ మధ్యలో బోట్లో వెళ్తుంటే ఆ బర్డ్ సౌండ్స్, వాటర్ సౌండ్, వావ్. అండ్ ఆ ట్రీస్ మధ్యలో బోట్ వెళ్తుంటే అసలు ఎంత బాగుందంటే ఫీల్, చాలా అంటే చాలా బాగుంది. అమెజాన్ ఫారెస్ట్లా అనిపించింది అనమాట, చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. mangrove trees only. This is not used anything. అదే మేము అడుగుతున్నాము దేనికి యూజ్ అని ఈ ట్రీస్. అది ప్లేస్ ఫర్
స్నేక్స్ అని చెప్పాడు. స్నేక్స్, బర్డ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి. Yeah. Can see only bird. Not snake can anytime can rain time coming now. This time only snake or all of it. అక్కడ బర్డ్స్కి, ఫిషెస్కి, స్నేక్స్కి అదొక ప్లేస్ అన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే సునామీస్ రాకుండా అట్లా ప్రొటెక్ట్ చేస్తాయంట. అది అండ్ ఫిషెస్ ఫార్మింగ్కి అంతా బాగా యూస్ఫుల్ అవుతుందంట. Y en esta noche tan callada, mi corazón sigue buscando tu mirada. El eco de tu risa en mi mente me dice que ఇక్కడ aún పక్కన no ఎక్కడో బోట్ ఆపాడనమాట. ఇదేదో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంట. ఏంటో చూద్దాం రండి. ఇక్కడ ఏముంటుందో అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏమీ లేదబ్బా, జస్ట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. అది కూడా హాఫ్ కన్స్ట్రక్షన్లో ఆపేసిన బిల్డింగ్. సో ఏముందో చూద్దాం. ఏం లేదు ఈ బిల్డింగ్ తప్ప. ఇక్కడ అది టచ్ కూడా చేయకూడదంట, టచ్ చేస్తే ఎక్కడ పడిపోతుందో అనేసి. ఏదో పాత బూత్ బంగ్లాలా ఉంది. ఇట్స్ ఓకే. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంకేదో ఈ చెట్టు చాలా భయంకరంగా ఉంది. ఏదో గోస్ట్ హౌస్లో అనిపిస్తుంది. బికాజ్ చెట్టు ఉంది, వెల్ ఉంది, అండ్ ఈ బిల్డింగ్ కూడా అంత బాగాలేదేమి. ఏ పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంది. మేము జ్యూస్ తాగడానికి వచ్చాము. ఇంకా అది తాగేసాక ఇంకా మళ్ళీ బోట్ ఎక్కేయాలి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా బోట్ ఎక్కేసాము. Oh my god, it's so. Yeah, the beach point. అక్కడికి వెళ్ళనివ్వరా, అక్కడికి వెళ్ళనివ్వరా. ఓ మై గాడ్, ఈ బీచ్ గట్టి గట్టిగా పట్టుకోవాలి. ఓ మై గాడ్, ఇట్స్ సో స్కేరీ. దివ్య బాయ్. బాబు ఇటు వద్దు, మరి వెళ్ళిపోదామా. ఇనఫ్ ఇనఫ్ ఇనఫ్, విల్ టర్న్. మమ్మీ ప్లీజ్, విల్ గో బ్యాక్. ఓ మై గాడ్.
me, please. See. Wow, now it's nice. I think we are going back. అబ్బా ఫైనల్లీ బోటింగ్ అయితే అయిపోయింది. మధ్యలో కొంచెం భయం వేసింది, అంటే ఆ నది అండ్ సీ మిక్స్ అవుతుంది కదా, సో కొంచెం భయం వేసింది. బట్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా బోటింగ్ అయిపోయింది, ఇంకా మేము లంచ్ టైం అయింది, సో లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా వెళ్తుండగా అక్కడే బీచ్ ఆపోజిట్లోనే మనకి ఇది కనిపించింది. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, గేమ్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా. కానీ చాలా ఎంటీగా ఉంది, బికాస్ మేము వీక్ డేస్లో వెళ్ళాం కదా, మేబీ వీక్ ఎండ్స్లో బాగుంటుందేమో. బట్ అక్కడ చూడవలసింది అయితే ఏమీ లేదు, అంటే తినవలసిన ఫుడ్ అయితే లేదు, మాకు కావాల్సిన ఫుడ్ అయితే లేదు. సో మేము ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. మేము ఇంకా వెళ్తుంటే ఆన్ ద వేలో లైట్ హౌస్ కనిపించింది. ఇంకా లైట్ హౌస్కి వెళ్దామని చూసాము. లుక్ ఎట్ దిస్. We have to climb. Oh my god, is it fine? You can. ఇంకా ఎక్కేసాము. ఇక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ ఉన్నారు, బట్ పడుకొని ఉన్నారు. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, ఇట్స్ బ్యూటిఫుల్. అసలు ఎంత బాగుందంటే ఇట్స్ వర్త్, పైకి ఎక్కినందుకు వర్త్. బీచ్ వేవ్స్ చూసారా ఎలా వినిపిస్తున్నాయో. వావ్. ఇక్కడ కామాచి హోటల్ కోసం మేము వెతుకుతుంటే మాకు వేరే రెస్టారెంట్ అయితే తగిలింది, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట. అక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా దివ్య అయితే ఇంకా వాళ్ళని బాగా తిట్టేసి ఇంకా వచ్చేసాము. ఇంకా రాక్ బీచ్కి వచ్చాము, మళ్ళీ ఈవినింగ్ టైం కదా, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము. బికాస్ అక్కడ అందరూ అసలు వేరే కంట్రీలా ఉంటుందప్ప, చాలామంది వాకింగ్ చేస్తారు అసలు. అక్కడ కేవ్స్, రెస్టారెంట్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే ఉంది ఒకటి. ఇంకా నేను చూసి చాలా ఎక్సైట్ అయ్యా, బికాజ్ ఇప్పటి వరకు నాకు ఒక్క షాపింగ్ ఏరియా కూడా కనిపించలేదు. ఇది కనిపించేసరికి ఇంకా నచ్చింది. ఓకే ఉన్నాయి, బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇక్కడ కొన్ని మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లా తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చాము. ఇంకా రాక్ బీచ్ దగ్గర చూసారా వ్యూ ఎంత బాగుందో. Finally. అయినా కొంచెం భయమే. ఇక్కడ టూరిజం కూడా ఉందన్నమాట. అంటే వీటి దగ్గర బుకింగ్ చేసుకొని పాండి. ఇక్కడ లే కెఫే అని ఒక కెఫే ఉందన్నమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది పాండీలో, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది, అందుకే ఇది చాలా ఫేమస్. సో ఎవరు పాండీ వచ్చినా ఈ ప్లేస్కి అయితే కంపల్సరీ వెళ్తారు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మేము అప్పటికి లంచ్ చేసేసాం కాబట్టి, సో వీ హ్యాడ్ సమ్ జ్యూస్ అన్నమాట దేర్. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్. మనం ఇందాక వెళ్ళింది కొత్తది, ఇది పాతది.
ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్తున్నాము. స్ట్రీట్స్‌లో ఏవో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. టెంపుల్ షాపింగ్ ఇది. చూద్దాం. టెంపుల్ దాకా వినాయకుడిది గుడి. వేయండి. స్కర్ట్స్, ప్యాంట్స్ ఇవి బాగున్నాయి కదా, కలర్ఫుల్ ఉన్నాయి. ఇక్కడ దొంగలు కూడా ఉంటారు. బికాస్ నా క్యాప్ పోయింది. ఎట్లా పోయిందో నాకే తెలీదు. వితిన్ సెకండ్స్లో కనిపించలేదన్నమాట. అప్పటి వరకు నేను పెట్టుకున్నా, నా హ్యాండ్ పట్టుకున్నా, బట్ స్టిల్ ఎలా పోయిందో నాకు తెలీదు. అక్కడ చెప్పారు ఒక ఇద్దరు ఓల్డ్ పీపుల్ వచ్చేసి తీసుకెళ్లారు, మేము చూసామన్నారు. సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఒక స్ట్రీట్లో మనకు ఒక ఎగ్జిబిషన్ అయితే కనిపించింది, చాలా పెద్దది. ఇక్కడ అన్నీ కామన్గా ఉన్నవే ఉన్నాయి, మరీ అంతేం కాదు, బట్ ఓకే. పాండి మొత్తంలో షాపింగ్ అయితే ఎక్కడా లేదు, ఇక్కడ తప్ప. సో అలా ये कितने हैं अंकल? Which one, madam? Like these bags. This one 1150, 1050, 950. 2-in-1 use. Okay. Remove the strap, clutch punch. Okay. Nice. ఇక్కడ ఇవే ఉన్నాయి.
ఇక్కడ చూడండి ఈమె అల్లుతుంది, అంతా హ్యాండ్ మేడ్ అనమాట. సో మేము ఒక 2-3 డ్రీమ్ క్యాచర్స్ అట్లా తీసుకున్నాము. పెద్ద కొనవలసిన ఐటమ్స్ అయితే ఏం లేదు, ఓకే బట్ మెమరీ కోసం ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే కొంచెం టెన్షన్లో ఉంది బికాస్ తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నా బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, సమ్ 10% కూడా లేదు. అండ్ మా బైక్ ఎక్కడ పార్క్ చేసామో కూడా మాకు తెలీదు, ఇంకా దానికోసం వెతకాలి. తర్వాత నైట్ బస్సు ఉంది, నైట్ 9 o'clock బస్సు ఉంది. ఇంక ఇక్కడి నుంచి డ్రెస్ మార్చుకొని ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళాలన్నమాట బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ కాదు, అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడే బస్సెస్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇది అయ్యాక ఇంకా అక్కడికే వెళ్ళాలి. On a perch high up in a tree, two little birds singing happy. ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంకా వచ్చేసాము, రాక్ బీచ్ సైడ్ వచ్చేసాము. మేము ఇక్కడే పార్క్ చేసినట్టు మాకు గుర్తు. సో ఫైనలీ మా బైక్ తీసుకొని మేము మళ్ళీ గ్రీక్ బేలో లగేజ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ ఇటు వచ్చి డిన్నర్ చేసి ఇంకా బస్ ఎక్కాలి. సో ఇదంతా జరగాలి. ఇప్పుడు 7 అయ్యింది, మాకు 9:30కి బస్సు. Listen close, their voices so pure. What are they talking about? We're not quite sure. ఇక్కడ డిన్నర్ కోసం కామాచి అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ బికాస్ ఎవరైనా మీరు కామాచికి వెళ్ళండి అంటున్నారు. మేము గూగుల్ మ్యాప్లో కామాక్షి అని టైప్ చేసాం, సో దట్ మాకు అసలు దొరకలేదు. సో ఇట్స్ నాట్ కామాక్షి, ఇట్స్ కామాచి. చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా మనకి ఇచ్చారు ఫుడ్, చాలా బాగుంది. అండ్ ఎల్లనూరు పాయసం ఈజ్ మై ఫేవరెట్ బికాస్ అక్కడే నేను ఫస్ట్ టైం తాగాను. పాండీలో ఎక్కడికి వెళ్ళినా ఈ పాయసం దొరుకుతుంది. అక్కడి నుంచి మేము వచ్చేసాము బస్ స్టాప్కి. ఇంకా టైం ఉంది, సో ఏం చేయాలో తెలియక ఎదురుగా మనకి ఒక షాపింగ్ మాల్ కనిపించింది. ఇంకా కొంతసేపు ఆ షాపింగ్ మాల్లో తిరిగేసి టైం స్పెండ్ చేసేసి ఇంకా బస్ ఎక్కిపోయాము. మాకు ఈ ట్రిప్ అయితే అసలు నేను మర్చిపోలేను, చాలా అంటే చాలా మర్చిపోలేని ట్రిప్ అన్నమాట ఇది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. నెవర్ టూ బిజీ ఫర్ నేచర్ అండ్ ఫ్రెండ్స్. మనకున్న బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. నాకైతే ఈ ట్రిప్ అనేది బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్ పాండీ. అండ్ 2 days అయితే చాలా బాగా గడిచింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ, and please subscribe to my channel. Bye.